ఐదో జాబితాపై తాడేపల్లిలోని వైసీపీ పెద్దలు కసరత్తు ముమ్మరం చేశారు. రేపు ఐదో జాబితా విడుదల చేస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతోంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటిస్తారని టాక్ అయితే వినిపిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు అనిల్ కుమార్. అలాగే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామయ్య పేరు ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. రామయ్య ప్రస్తుతం కర్నూలు మేయర్ గా ఉన్నారు. ఇలాగే మొత్తం 9 మంది ఎంపీల పేర్లతో ఐదో జాబితా విడుదల చేస్తారని కూడా చెప్తోంది వైసీపీ. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుమ్మనూరు జయరాం పేరు ప్రకటించారు. కానీ జయరాం విముఖత వ్యక్తం చేయడంతో ఆయన ఆ ప్లేస్ లో రామయ్య పేరును ప్రతిపాదిస్తున్నట్లుగా సమాచారం. అలాగే ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గతంలో మాచాని వెంకటేష్ పేరు ప్రకటించగా తాజాగా మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరు కూడా తెరపైకొస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల్ శెట్టి సునీల్, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్, ఐదో జాబితా అయితే రేపు రిలీజ్ కాబోతోంది. వైసీపీ రిలీజ్ చేయబోతుంది అనేది కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఎస్, రేపు రిలీజ్ కాబోతుంది అని అనుకోవచ్చు అంటారా? ఏంటి దీంట్లో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి? దానికి రేపు వైసీపీకి సంబంధించినటువంటి ఐదో జాబితా విడుదలవుతుందనేది ఒక ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా 9 మంది ఎంపీలకు సంబంధించినటువంటి అంశం పైన కొంతవరకు వైసీపీ కాన్సన్ట్రేషన్ చేసింది. ప్రధానంగా కర్నూలు, ఎమ్మిగనూరు, అదేవిధంగా రాజమండ్రి, అదేవిధంగా నరసరావుపేటకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నెల్లూరు, ఇంకోవైపు కాకినాడకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంపిక జరిగేటువంటి అవకాశం ఉంది. రేపు విడుదలయ్యేటువంటి జాబితా ఒకవేళ రిలీజ్ అయితే కనుక అందులో ఎక్కువ శాతం 9 నుంచి 11 వరకు ఎంపీ సీట్లు ఉండేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా కర్నూలుకు సంబంధించినటువంటి వ్యవహారం మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంకి ఎంపీ స్థానం కేటాయించినప్పటికి నుంచి కూడా కొంతవరకు వైసీపీలో రాజకీయం అనేది కొంతవరకు ఉత్కంఠంగా మారింది. ఆయన పార్టీ శ్రేణులకు అందుబాటులో రాకపోవడం, ఈ వ్యవహారాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ మరొక వ్యక్తిని ఇన్ఛార్జ్ గా నియమించాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే డివై రామయ్యను వైసీపీ అధిష్టానం ఖరారు చేసేటువంటి పరిస్థితుల పైన కొంతవరకు ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు నరసరావుపేట పార్లమెంట్ కి కూడా ఇన్ఛార్జిని ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. నరసరావుపేట పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఎంపీగా ప్రతిపాదించాలంటూ ప్రతిపాదన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, లేదంటే కనుక ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఒక ప్రచారం వైసీపీలో జోరుగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక అసెంబ్లీ సెగ్మెంట్ లో చూసుకుంటే రేపల్లెకి సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా స్థానికంగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణకి గతంలో ఇన్ఛార్జ్ గా ఉండేవారు. ఆయనకి రాజ్యసభ ఇచ్చిన తర్వాత ఆయన ఇన్ఛార్జ్ గా తప్పించి మరొకరి స్థానం కల్పించారు. అయితే అతని మీద ఉన్నటువంటి రిపోర్ట్ ని సర్వేల ఆధారంగా చేసుకొని మళ్ళీ వెంకటరమణకి బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది పార్టీ వర్గాల్లో. ఇంకోవైపు కాకినాడ పార్లమెంట్ కి సంబంధించిన కూడా చలమల్ శెట్టి సునీల్ కి పార్టీలో మొదటి నుంచి కూడా పార్టీని, అదేవిధంగా జగన్ ఫ్యామిలీ కూడా చాలా సన్నిహితంగా ఉండేటువంటి చలమల్ శెట్టి ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి చలమల్ శెట్టి సునీల్ ని అవకాశం కల్పిస్తారనేటువంటి ఒక ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇక నెల్లూరుకు సంబంధించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రీజనల్ బ్యూరో చీఫ్ మనతో పాటు ఖాజా ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతున్నారు. ఎస్ ఖాజా, ఐదో జాబితా అయితే వైసీపీ కసరత్తు చేస్తుంది. ఐదో జాబితాపై రేపు రిలీజ్ చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. ఎంపీలు అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ప్రస్తుతం వైసీపీ రేపు విడుదల చేయబోయే ఐదో జాబితా మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎట్టి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచే పోటీ చేస్తారని చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రచారం జరిగింది. ఆ దిశ కూడా అధిష్టానం కూడా గతంలో కూడా చాలా మంది నెల్లూరు సిటీపై వస్తున్నటువంటి ఊహాగానం నేటి కూడా తెరదించుతూ ఇటీవల కాలంలో అనిల్ కుమార్ పోటీ చేస్తారని చెప్పేసి ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు జరగబడిన ఐదో జాబితా ఏదో విడుదల కానుందో ఆ జాబితాలో అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట ఎంపీగా వెళ్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది.
అయితే ప్రస్తుతం పార్టీ ఆఫీస్ నుంచే ఆ విషయం కూడా బయటకు వచ్చింది, లీక్ అయిందని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. అయితే నర్సరావుపేట పంపించాల్సిన అవసరం ఏముంది? నెల్లూరు సిటీకి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు ఇక్కడి నుంచి అక్కడికి ఆయన పంపిస్తున్నారు అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా నర్సరావుపేట ఎంపీకి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి వైసీపీ పార్టీ అధిష్టానం ముందుగానే చెప్పింది. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అంటే అనిల్ కుమార్ యాదవ్ బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ సుపరిచితుడు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో దాదాపు 4 నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గ నేతలు ఎక్కువగా ఉన్నారు. బీసీ సామాజిక సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అక్కడికి అనిల్ కుమార్ యాదవ్ ని పంపిస్తే 4 నియోజకవర్గాల్లో కూడా చాలా ఉపయోగం ఉంటుంది పార్టీకరణ దిశగా కూడా వైసీపీ పెద్దలు ఆలోచించారు. అందుకనే ఆయన్ని నర్సరావుపేట పంపిస్తున్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ నెల్లూరు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా ఆయన నెల్లూరులోనే ఉన్నారు. మరి ఆయన పార్టీ ఆఫీసు పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తారా, లేకుంటే పార్టీ అధిష్టానం అంటే జగన్ అన్న ఏం చెప్తే అది చేస్తాను, జగన్ అన్న మాట నాకు శిరోధార్యం అని చెప్తున్నటువంటి అనిల్ కుమార్ నేరుగా ఎంపీ నర్సరావుపేటకి వెళ్ళి ఆయన అక్కడే పోటీ చేస్తారని ప్రకటిస్తారనేది కూడా మనం కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే నర్సరావుపేటకి అనిల్ కుమార్ అంటే కాజా ఇక్కడ ఒకటి అన్ని కూడా సర్వేస్ చేయించే మనకి జగన్మోహన్ రెడ్డి అందరినీ మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ విషయానికి వస్తే కూడా నర్సరావుపేట పంపించడానికి కూడా సర్వే ఆధారమేనా? ప్రస్తుతం అయితే వైసీపీలో ఒక గ్రూప్ చెప్పడం నర్సరావుపేటలో ఆయనకి చాలా అనుకూలంగా ఉంది. నర్సరావుపేటలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ను పంపిస్తే వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది, ఒక 4 నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం ఆలోచించి అక్కడ పంపిస్తుంది. అంతేగాని అనిల్ కుమార్ యాదవ్ మీద పార్టీ పెద్దలకు ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ పెద్దలు ఆయన్ని కావాలని అక్కడ పంపిస్తున్నారు జరుగుతున్న ప్రచారాన్ని కూడా తప్పు అని చెప్పేసి చాలా మంది ఖండిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ ని మార్చాలని చెప్పేసి కొందరు ఒత్తిడి తెచ్చారు అనే ప్రచారం కూడా దాదాపు ఒక 6 నెలల నుంచి జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రచారం కరెక్ట్ కాదు, అనిల్ కుమారే ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఈసాయి రెడ్డి ఆయన నోటితోనే ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే మాజీ మంత్రి నారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నారాయణ మీద తప్పకుండా అనిల్ కుమారే పోటీ చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. ఇటీవల కాలంలో కూడా అనిల్ కుమార్ దాదాపు ఇంటింటి ప్రచారం కూడా ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంతో కూడా దాదాపు 75-80% ఆయన ప్రతి ఇంటికి జగనన్న కావాలి అనే నినాదంతో ఆయన ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 5వ జాబితాలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట వెళ్తున్నారని జరుగుతున్న ప్రచారానికి మాత్రం కొంత అనిల్ కుమార్ యాదవ్ వర్గీయులు మాత్రం కొంతమేరకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయినప్పటికీ పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ తప్పకుండా ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారనేది ప్రచారం జరుగుతుంది. మొత్తానికి రేపు అధిష్టానం విడుదల చేయబోయే లిస్టు ఏదైతే ఉందో ఇందులో అనిల్ కుమార్ యాదవ్ దీన్ని అంగీకరిస్తారా, అక్కడికి వెళ్ళి పోటీ చేస్తారా, లేకుంటే నెల్లూరు సిటీ నుంచే పోటీ చేసే ప్రయత్నాలు ఈ లోపల చేసుకునే అవకాశం ఉందనేది కూడా తేలాల్సింది జానకి. రైట్, థ్యాంక్ యూ కాజా. ఐదో జాబితాపై తాడేపల్లిలోని వైసీపీ పెద్దల కసరత్తు ముమ్మరం చేశారు. రేపు 5వ జాబితా విడుదల చేస్తారని కూడా ప్రచారం అయితే జరుగుతోంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు అనిల్ కుమార్. అలాగే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా కూడా రామయ్య పేరు ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కృష్ణ, వైసీపీ అయితే 5వ జాబితాపై పూర్తిగా కసరత్తు చేస్తోంది అన్నట్లుగా మనకి తెలుస్తోంది. సరే, రేపు 5వ జాబితా విడుదల అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చంటారా ఏంటి? ఎస్ కృష్ణ, నా ఆడియో వినిపిస్తుందా మీకు? ఐదో జాబితాపై తాడేపల్లిలోని వైసీపీ పెద్దల కసరత్తు ముమ్మరం చేశారు. రేపు 5వ జాబితా విడుదల చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటిస్తారనే టాక్ అయితే వినబడుతోంది. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు అనిల్ కుమార్. అలాగే
కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామయ్య పేరు ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. రామయ్య ప్రస్తుతం కర్నూలు మేయర్ గా ఉన్నారు. ఇలాగే మొత్తం 9 మంది ఎంపీల పేర్లతో 5వ జాబితా విడుదల చేస్తారని చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా మారుస్తారని కూడా ప్రచారం అయితే సాగుతోంది. ఇప్పటికే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుమ్మనూరు జైరాం పేరు ప్రకటించారు. కానీ జైరాం విముఖత వ్యక్తం చేయడంతో ఆయన ప్లేస్ లో రామయ్య పేరును ప్రతిపాదిస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. అలాగే ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా గతంలో మాచాని వెంకటేష్ పేరు ప్రకటించగా తాజాగా మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరు తెరపైకొస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల్ శెట్టి సునీల్, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రకటిస్తారని కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. జానకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహాత్మకంగా ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తుంది, ఆచితూచి వివరిస్తుంది. టికెట్ ఇప్పటి వరకు 4 జాబితాలు విడుదల చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అడపదడప ఒక ఎమిగనూరు కాన్స్టిట్యూయెన్సీ లో మాత్రము మాషాని వెంకటేష్ నుంచి మళ్ళీ తిరిగి బుట్టా రేణుకకు అప్పచెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదే నేపథ్యంలో కర్నూలు ఎంపీగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ని అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం గుమ్మనూరు జయరాం కూడా ముఖాభావంగా ఉండడం, పార్టీకి దూరంగా ఉండడం, అజ్ఞాతంలో ఉండడంతో ప్రస్తుతం ఆ ఎంపీ స్థానాన్ని కర్నూలు మేయర్ బివి రామయ్యకు అప్పచెప్పేందుకు అధిష్టానం పూర్తిగా కసరత్తు చేస్తుంది. ఈ మేరకు తుది నిర్ణయం కూడా ఈ రోజు రిపబ్లిక్ డే కాబట్టి రేపో మాపో బివి రామయ్యను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కార్మిక శాఖ మంత్రి పార్లమెంట్ సీటుకి కేటాయించినప్పటికీ ఆయన ముఖాభావంగా ఉండడము, బెంగళూరులో ఇతర పార్టీలకు పోతారని చెప్పి ప్రచారం జోరుగా సాగుతుండడంతో ప్రస్తుతం బివి రామయ్యనే నికార్సైన అభ్యర్థి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుంది. ఇదే నేపథ్యంలో ఆయన పేరును పరిశీలిస్తూ ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్ స్థానానికి బివై రామయ్యను ప్రకటించే అవకాశం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. జానకి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఐదో జాబితాపై తాడేపల్లిలోని వైసీపీ పెద్దల కసరత్తు ముమ్మరం చేస్తారు. రేపు 5వ జాబితా విడుదల చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటిస్తారనే టాక్ అయితే వినబడుతోంది. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు అనిల్ కుమార్. అలాగే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రామయ్య పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. రామయ్య ప్రస్తుతం కర్నూలు మేయర్ గానే ఉన్నారు. అలాగే మొత్తం 9 మంది ఎంపీల పేర్లతో 5వ జాబితా విడుదల చేస్తారని చెప్తున్నారు. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుమ్మనూరు జైరాం పేరు ప్రకటించారు. కానీ జైరాం విముఖత వ్యక్తం చేయడంతో ఆయన ప్లేస్ లో రామయ్య పేరును ప్రతిపాదిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. అలాగే ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా గతంలో మాచాని వెంకటేష్ పేరు ప్రకటించగా తాజాగా మాజీ ఎంపీ బుట్ట రేణుక పేరు తెరపైకొస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమల్ శెట్టి సునీల్, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లను ప్రకటిస్తారని తెలుస్తోంది.